ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి బగారా రైస్ కోసం నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర 6 ఇలాచి 6 లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు జాజికాయ వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత 6-7 పచ్చిమిర్చిలు ఇచ్చేసింది. ఒక ఆనియన్ చీలికలు 2 క్యారెట్లు విధంగా చక్రాలు అరుక్కుంది. ఒక ఆలు పెద్దది క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు బఠానీ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గరిటె నిండా నేను మసాలా పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపినటువంటి పేస్ట్ అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని రుచికి సరిపడే సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 10 నిమిషాల నుంచి నానబెట్టుకుని ఉంచుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాము. 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట. జనరల్ గా ఏంటంటే బగారా రైస్ లో వెజిటబుల్స్ యాడ్ చేయరండి, కానీ నాకు వెజిటబుల్స్ యాడ్ చేయాలనిపిస్తుంది. కొంచెం న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుందండి. ఇంకా నేను మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నేను కుక్కర్ లో ఉడకనిచ్చాను. ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టేశానండి. ఇంకా ఉడికిపోయింది. వేడివేడిగా సర్వ్ చేశాను. ఇంక ఈ బగారా రైస్ ని సూపర్ డూపర్ టేస్టీగా ఉన్నటువంటి చికెన్ కుర్మాతో సర్వ్ చేస్తే స్వర్గం కనిపిస్తుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి.